బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం. బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం. బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం. మన జీవితాల్లో పరిస్థితులు భయపెడతాయి, మన జీవితాల్లో మనుషులు భయపెట్టడం చూసారా? ఈ రోజుల్లో మనుషుల ప్రవర్తనలు, మనుషుల మాటలు మన జీవితాలు ఎంతో భయాన్ని పుట్టిస్తున్నాయి. కానీ భయపడకుడి, నేను నీ తోడై ఉన్నాను అనే క్రీస్తు ఉన్నారు అనే గొప్ప సత్యాన్ని ఈ కుటుంబం, మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ మిస్సెస్ తవిటయ్య గారు మరియు విజయ్ కుమారి గారు, వారు అమరావతి శ్రీకాకుళం వాస్తవ్యులు, వారు గ్రహించి సర్వలోకం తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచినందుకు దేవుడికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. క్రీస్తు ఉన్నారు, క్రీస్తు నా తోడు ఉన్నారు అనే సత్యాన్ని వీరు గ్రహించారు. సర్వలోకం తెలుసుకోవాలనే ఒక గొప్ప ఉద్దేశం చేసిన సహాయాన్ని బట్టి ఈ కుటుంబం కొరకే ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, తవిటయ్య గారిని, విజయ్ కుమారి గారిని మీ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాం. వారికి ఇచ్చిన సంతానం కీర్తిశ్రీ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబం అంతా ఆత్మీయ ఎదుగుదల కొరకే, లోతైన రక్షణానుభవం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబంలో ఉన్న ప్రతి హృదయవాంఛను నెరవేర్చండి, ఆధ్యాత్మికంగా బలపరచండి, మీకు సాక్షులుగా వారిని నిలబెట్టమని వేడుకుంటున్నాం. ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలకి, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, సూక్తి తండ్రి, భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదనని మాటలాడాను. ఆదికాండం 50వ అధ్యాయం 21వ వచనం, ఆజ్ఞ, నా మాటలను మనసున నుంచుకొనుము, నా ఆజ్ఞలు నీ యొద్ద దాచిపెట్టుకొనుము. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం, సూక్తి, మీ మాటలు మీ జీవితాన్ని నిర్మిస్తాయి. అవును తండ్రి, మా జీవితాలు ఏ విధంగా మీ మాటలు మా జీవితాన్ని మారుస్తాయో, మీ మాటలు మా పరిస్థితులను మారుస్తాయో, మా మనస్తత్వాలను మారుస్తాయి, ఆ విధంగా మా మాటలు కూడా మా జీవితాన్ని నిర్మిస్తాయి. కాబట్టి మా మాటలు జాగ్రత్తగా ఉంచుకొని మీ యందు భయభక్తులతో జీవించి మీకు ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని మీరు నడిపించమని మేము వేడుకుంటూ, ఈ ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించమని తవిటయ్య గారిని, విజయ్ కుమారి గారిని, వారి సంతానం కీర్తిశ్రీ గారిని మరొకసారి మీ చేతులకు అప్పజెప్తూ, ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డల జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇది యాత్ర కానాను యాత్ర, శూరుడు యెహోవా, యుద్ధ వీరుడు యెహోషువ, యెహోవాధిపత్యాన యెహోషువ నాయకత్వాన సాగిరుచిన యాత్ర, కానాను స్వాధీన యాత్ర, కానాను స్వాధీన యాత్ర, జయం జయం జయశీలునకే, జయం జయం యెహోవాకే. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. మీ ప్రేమకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. యెహోషువ గ్రంథాన్ని మీరు క్రమంగా వింటూ ఉండాలి. యెహోషువ గ్రంథంలో మనకు ప్రోత్సాహకరమైన చాలా సత్యాలు, ధ్యానాలు మనకు లభ్యమవుతూ ఉంటాయి. తద్వారా మనము ఆధ్యాత్మికంగా బలపడటానికి అవకాశం ఉంది. చాలామందిని ఈ దినాల్లో సాతానుడు పట్టుకుని పీడిస్తున్నాడు. ముఖ్యంగా కుటుంబాలను నాశనం చేస్తున్నాడు. ఆ సాతానిక కుయుక్తిని గ్రహించాలి. కుటుంబాలలో ఐక్యత, శాంతి, సమాధానం రావాలి. అప్పుడే
కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, బిడ్డలు దీవించబడతారు, బిడ్డలు కూడా ఉన్నతమైన స్థాయిలోనికి రావడానికి అవకాశం ఉంది. నా ప్రియ యవ్వన బిడ్డలారా, మీరు కూడా మీ తల్లిదండ్రులను గౌరవించాలి, ప్రేమించాలి. వారు వృద్ధాప్యంలోనికి వచ్చినప్పుడు వారి యొక్క బాగోగులు మీరు తీసుకోవాలి. మీరు అల్లుళ్ళైనా, కుమారులైనా, కోడళ్ళైనా, కుమార్తెలైనా యవనస్తులుగా మీ బాధ్యత. మీరు ఒకే ఒక సత్యాన్ని గమనించండి. మేము కూడా ఈ వయసులోనికి వస్తాం. మేము ఈ వయసులోనికి వచ్చినప్పుడు మేము మా అత్తమామలను ఎలా చూచామో అదే రీతిగా మమ్మలను కూడా మా బిడ్డలు చూడాలి అనే ఉద్దేశంతో, స్వార్థంతో కాకుండా దేవునికి సత్యం కాబట్టి ఆ రీతిగా వృద్ధాప్యంలో ఉన్న వారిని గౌరవించాలి, ప్రేమించాలి, సత్కరించాలి అని నేను హెచ్చరిస్తున్నాను. ఇది మీకు దీవెన. మంచిది. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనంలో ఉన్న సత్యాలు కొన్ని నేను జ్ఞాపకం చేస్తాను. దయచేసి బైబిల్ తెరిచి ఉంచండి. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉన్నారా? నా ప్రియ బిడ్డలారా, అనవసరంగా తిరగవద్దు. బహుభయంకరమైన వేసవి కాలం కాబట్టి జాగ్రత్తగా చదవండి. ఆయా కోర్సెస్ కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయా స్టేట్స్లో జరగబోయే ఇంజనీరింగ్, మెడికల్ కోర్సెస్ కొరకై మేము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దయచేసి మీరు బాగుగా చదువుకుని పైకి రావాలి, దేవుని నామానికి మహిమకరముగా జీవించాలి. 11వ వచనాన్ని చదువుతున్నాను. జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు, ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజ్జీయులను, గెర్గేషీయులను, అమోరీయులను, ఎబీసీయులను వెళ్ళగొట్టుననియు దీనివలన మీరు తెలుసుకుందరు. ప్రియ బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే నేను చదివిన ఈ వంశాలు, నేను చదివిన ఈ ప్రజలు 7 రకాలైన ప్రజలు. 1 కనానీయులు, 2 హిత్తీయులు, 3 హివ్వీయులు, 4 పెరిజ్జీయులు, 5 గెర్గేషీయులు, 6 అమోరీయులు, 7 ఎబీసీయులు. ఈ యొక్క 7 జాతుల్లోంచి 7 ఉన్నతమైన పాఠాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. కనానీయులు ధనాపేక్షకు సాదృశ్యం. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని మనం చదువుతూ వచ్చాం. ఈ కనానీయుల యొక్క వృత్తాంతాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆదికాండము 10వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తాం. కనాను హాము కుమారుడు. హాము ఎవరో మనకు తెలుసు ప్రియులరా. కనానులో నుండి హేతు వచ్చాడు. హేతులో నుండి వచ్చిన వారు హిత్తీయులు. ఆదికాండం 26వ అధ్యాయం 34వ వచనం. వారి తండ్రియగు హేతును బట్టి హిత్తీయుల పేరు వచ్చింది అని వేదాంత పండితుల అభిప్రాయం. యెబూసీయులు, అమోరీయులు, గెర్గేషీయులు, హివ్వీయులు వీరందరూ కూడా కనాను వంశంలో నుంచి వచ్చారు. వీరిని గూర్చి ఎక్కువగా రాయబడలేదు. కానీ మనము ఈ 7 గుంపులు గూర్చి మనము ఆలోచించినట్లయితే ఈ 7 గుంపులు కూడా దుర్మార్గులు, దుష్ట ప్రవర్తన కలిగిన వారు. దేవుడంటే అసలు లెక్క లేకుండా జీవించారు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 38వ వచనంలో చూసినట్లయితే మనకు అర్థమవుతుంది వీరి యొక్క జీవితమో ఏ రీతిగా ఉంటూ వచ్చిందో. ఈ 7 జాతులను వెళ్ళగొట్టని ఎడల ఆ దేశానికి చాలా నష్టం కలుగుతుంది. సంఖ్యాకాండం 33వ అధ్యాయము 55, 56 వచనాలు చూస్తే, మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కండ్లలో ముళ్ళుగా, మీ ప్రక్కలలో శూలముగాను ఉండి బాధ పెట్టెదరు.
మరియు నేను వారికి చేయదలిచినట్లు మీకు చేసినని ప్రభువు చెప్పుచున్నాడు. ఎంత దుఃఖకరమైన సంగతి అండి. కన్నులలో ముండ్లు ఎంత బాధకరంగా ఉంటాయో, ప్రక్కలలో శూలము ఎంత వేదనకరంగా ఉంటుందో మనము ఆలోచించాలి. ఈ 7 జనాంగాలు 7 దుర్లక్షణాలకి సాదృశ్యం. నేను 7 జనాంగాలు ఆ దుర్లక్షణాల గురించి నేను చెప్తూ ఉంటాను, లేక 7 పాపాలకు సాదృశ్యం. నెంబర్ 1, కనానీయులు. కనానీయులు ధనాపేక్షకు సాదృశ్యం. 2, హిత్తీయులు అసూయకు సాదృశ్యం, అసూయ అనే పాపానికి సాదృశ్యం. 3, హివ్వీయులు వ్యభిచారానికి సాదృశ్యం, వ్యభిచారులు హివ్వీయులు. 4, పెరిజ్జీయులు కోపం, అతి కోపం, పాపంతో కూడిన కోపం పెరిజ్జీయుల యొక్క జాతిలో ఉండేది. గిర్గాషీయులు తిండిబోతుతనానికి సాదృశ్యం, తిండిబోతుతనం వారి యొక్క జీవితాల్లో ఉండేది. 6, ఎబూసీయులు సోమరితనానికి సాదృశ్యం, సోమరులుగా జీవించేవారు. 7, అమోరీయులు గర్వం, గర్వానికి సాదృశ్యం. రాసుకున్నారా? ఇవి చాలా ప్రాముఖ్యమైనవి అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ 7 దుర్లక్షణాలు కూడా మనలో ఎవరిలో కూడా ఉండకూడదు. ఏ గుణం ఉన్నా మన ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేస్తుంది. ఆధ్యాత్మిక జీవితాన్నే కాకుండా సాధారణ కుటుంబాన్ని పాడు చేస్తుంది, వ్యక్తిగత జీవితాన్ని కూడా పాడు చేస్తుంది. 7 లక్షణాల్లో ఏ లక్షణం ఉన్నా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మరొకసారి నేను చెప్పనా, కనానీయులు ధనాపేక్షకు సాదృశ్యం. 2, హిత్తీయులు అసూయకు సాదృశ్యం, హివ్వీయులు వ్యభిచారానికి సాదృశ్యం, పెరిజ్జీయులు కోపానికి, దుష్ట సంబంధమైన కోపం. 5, గిర్గాషీయులు తిండిబోతుతనానికి సాదృశ్యం. 6, ఎబీసీయులు సోమరితనానికి సాదృశ్యం. 7, అమోరీయులు గర్వానికి సాదృశ్యం. నెంబర్ 1, కనానీయులు ధనాపేక్ష. ధనాపేక్ష సమస్త కీళ్లకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా విధములైన బాధలతో తమ్మును తాము పొడుచుకొనిరి. తిమోథె గారికి వ్రాసిన పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో చూస్తాం. ప్రియులరా, ఈ దినాల్లో కూడా డబ్బు సంపాదించాలి, ఏదో రీతిగా డబ్బు సంపాదించాలనే తాపత్రయం అన్ని రంగాల్లోనూ, ఈవెన్ స్పిరిచువల్ సైడ్లో కూడా డబ్బు సంపాదించాలనే తాపత్రయమే. చాలా విచారకరమైన సంగతి. కొన్ని సంఘాలలో కాపర్లకు ఆ డబ్బు ఏమి చేయాలో తెలియడం లేదు, అంత విపరీతంగా వచ్చేస్తుంది. ఆ సొమ్ము కూడా అక్రమ ఆర్జనతో సంపాదించిన వారి సొమ్ము. ఆ సొమ్ము వచ్చేస్తుంటే వారికి ఏమి చేయాలో తెలియక నానా సంబంధములైన విషయాలు చేస్తూ ఉన్నారు. ఈ విషయాలు వింటున్నప్పుడు హృదయానికి చాలా బాధగా ఉంటుంది. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ధనాపేక్షను బట్టి రాజైన అహాబు నాబోతు ద్రాక్ష తోటను భార్య అయిన యెజబెలు ప్రేరణ చేత ఆయన కొనాలని ఆశపడి నాబోతును చంపించేశాడు. యెజబెలు దానికి మూల కారణమైంది. చాలా విచారకరమైన సంగతి అండి. యూదా, ఇస్కరియోతు యూదా, అతడు ధనాపేక్షపరుడై 30 వెండి నాణాలకు యేసయ్యను అప్పగించాడు. ధనాపేక్ష ఎంత నష్టాన్ని కలుగు చేస్తుందో
ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ధనాపేక్ష ఒక విగ్రహారాధన లాంటిది. విగ్రహారాధన చేయకూడదు. 10 ఆజ్ఞల్లో ప్రధానమైన మొదటి ఆజ్ఞ. ఆ ధనాపేక్ష ఒక విగ్రహారాధన లాంటిది. ధనమే మన యొక్క జీవితాల్లో విగ్రహం అవుతుంది. ఏదో విగ్రహం అంటే బొమ్మలే కాదు, నీవు అక్రమంగా సంపాదించే డబ్బే విగ్రహం నీ యొక్క జీవితంలో. నీవు కళ్ళు తెరిచి ఉన్నా, కళ్ళు మూసుకుని ఉన్నా, నువ్వు తింటూ ఉన్నా, తినకపోయినా డబ్బు 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 ఎలా సంపాదించాలి. ఈ కనానీయులను మన యొక్క జీవితంలో సంపూర్ణంగా హతమార్చాలి. నెంబర్ 1. నెంబర్ 2, హిత్తీలు. హిత్తీలు అనగా అసూయ అని చెప్పాను. నేను చాలా పర్యాయాలు చెప్పాను. అసూయ అనేది కనబడని క్యాన్సర్. కొంతమందికి అసూయ ఆ విషయాలు మాట్లాడుకున్నా, చూస్తూ ఉన్నా చాలా సిల్లీగా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అని అంటారు, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ అని అంటారు. అతడు 4 అడుగులు అలా వేసిన వెంటనే అతన్ని తిడుతూ ఉంటారు. ఎంత విచారకరమైన సంగతి అండి. ఎవరైనా మంచిగా చొక్కా వేసుకున్నా, ఎవరైనా మంచిగా తయారైనా గిట్టుదు వారి యొక్క జీవితాల్లో అసూయ. అసూయ అసూయ వాక్యం వింటున్న ప్రియులరా, మిమ్మలను అంతరంగంలో తినివేసే క్యాన్సర్ వంటిది అనే సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి. సొంత తమ్ముడు యోసేపు మీద వాళ్ళ అన్నలు అసూయపడ్డారు. అసూయ ఎంతవరకు తెచ్చింది అని అంటే యోసేపును హతమార్చాలి అనే ఉద్దేశంలోనికి వాళ్ళు వచ్చారు. బహుభయంకరమైన పరిస్థితి. దేవుడు హెచ్చిస్తే ఎవరు ఆపగలరు? దేవుడు తగ్గిస్తే ఎవరు ఎక్కువగా చేయగలరు? దేవుని చేతిలో సాధనంగా యోసేపు ప్రజలకు ఉపయోగపడాలని దేవుడు తలంచాడు. ఆయనను ఎవరు ఆపలేకపోయారు. ఎవరైతే అతని మీద అసూయపడ్డారో వారికి ఈయనే దిక్కయ్యాడు. ఈ విషయాలు మనం చూస్తాం. హామాను విషయంలో ఎస్తేరు గ్రంథంలో చూస్తామండి. యూదులను నాశనం చేయాలి, మొర్దెకైను నాశనం చేయాలి ఆశపడ్డాడు. ఉరి స్తంభాన్ని చేయించాడు మొర్దెకై అనేవాడిని ఉరిదీయాలని. మొర్దెకైని ఏక ఉరి స్తంభం మీద ఉరి తీయాలని ఆశపడ్డాడో ఇతడే ఉరి తీయబడ్డాడు. అందుకనే అప్పుడప్పుడు చెప్తూ ఉంటా, చెరపుకురా చెడుదు అంటే ఇదే. మన యొక్క జీవితాలలో అసూయ ఎన్నడూ ఉండకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆది దంపతులకు పుట్టిన కుమారులు కయీను, హేబెలు. కయీను హేబెల్ను చంపాడు. సొంత తమ్ముడు, సొంత రక్తాన్ని పంచుకొని వచ్చినవాడు. అప్పుడే జాతి ప్రారంభించబడుతుంది ఆదిలో. అటువంటి పరిస్థితుల్లో సొంత తమ్ముడినే హతమార్చేశాడు దుర్మార్గుడు కయీను. అసూయ ఇది మన యొక్క జీవితాల్లో ఎన్నడూ ఉండకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నెంబర్ 3, హివ్వీయులు. హివ్వీయులు వ్యభిచారానికి సాదృశ్యం. జాగ్రత్త. వ్యభిచారం లేక కామం అది చాలా ప్రమాదకరమైనది. దీని గురించి అనేక పర్యాయాలు నేను చెప్తూ ఉంటాను ప్రియులరా. క్యారెక్టర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్. అంటే ఆరోగ్యం చెడిపోతే కొద్దిగా చెడిపోనట్టు దానికి ప్రార్థన చేస్తే నయం అవుతుంది. లేకపోతే ఎక్కడికైనా వెళితే, హాస్పిటల్స్కి వెళితే నయం అవ్వచ్చు. ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్, సమ్ మోర్ థింగ్ ఈజ్ లాస్ట్. బట్ ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. ఈ వ్యభిచారము అనేది మనిషి యొక్క శీలం మీద ఆధారపడి ఉంటుంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను.
సంసోను ఎంత బలాఢ్యుడండి. సంసోను యొక్క చరిత్ర మనం చదువుతూ ఉంటే మన శరీరము పులకరిస్తుంది. అటువంటి సంసోను గాడిద దవడ ఎముక పట్టుకుని 1000 మందిని చంపిన సంసోను ఒక స్త్రీ వలలో చిక్కుకుపోయాడు. చాలా విచారకరమైన సంగతి అండి. ఈ కామం, ఈ వ్యభిచారం, వీళ్ళకు సాదృశ్యం మన యొక్క జీవితాలలో మనకు కనబడకుండా మనను భ్రష్టత్వంలోనికి తీసుకుని వెళ్ళేది ఈ యొక్క కామం లేక ఈ వ్యభిచారం. ఈ వ్యభిచారపు తలంపులు ఈనాడు యవనస్తులను, పెద్దవారిని కృంగింపచేస్తూ ఉన్నాయి. ఇది ఉండకూడదు అని అనుకుంటూనే దానిలో పడిపోతూ ఉన్నారు చాలామంది. చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు యొక్క సన్నిధానంలో ప్రతి క్షణం అటువంటి తలంపులు వచ్చినప్పుడల్లా ప్రార్థిస్తూ జయ జీవితం కొరకై జీవించాలి అని నేను మనవి చేస్తున్నాను. 4 పెరిజ్జీయులు. పెరిజ్జీయులు దేనికి సాదృశ్యం అనగా కోపం లేక ఆగ్రహం. కోపాన్ని గూర్చి ఒక మాట పౌలు గారు అన్నాడు, కోపపడుడి కానీ పాపం చేయకూడదు. కోపం రావడానికి అవకాశం ఉంది, అది పాపంగా మారకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 5 గిర్గాషీలు. తిండిబోతితనం. సోమరి తింటూనే ఉంటాడు కానీ వాడు పనికెళ్ళడు. సోమరి ఎందాక చీమల యొద్దకు నేర్చుకో. సామెతల గ్రంథంలో ఈ సోమరితనం గురించి చాలా చెప్పాను నేను. కాబట్టి ఒకసారి సామెతల గ్రంథ ధ్యానాలు గుర్తుపెట్టుకోండి. 6 యెబూసీయులు. సోమరితనం, బద్ధకం. వారి ఇక్కడికి తీసి అక్కడ పెట్టడానికి కూడా బద్ధకమే. ఆ రీతిగా జీవించకూడదు. సోమరి మన యొక్క జీవితాల్లో చాలా నష్టాన్ని కలుగు చేస్తాడు. 7 అమోరీయులు. అమోరీయులు గర్వానికి సాదృశ్యం. నా ప్రియులరా, మన యొక్క జీవితాలలో ఈ యొక్క 7 లక్షణాల్లో ఏ లక్షణం కలుగకుండా ఏదైనా ఉంటే ఈ రాత్రి ప్రభు యొక్క పాదాల దగ్గరకు వచ్చి క్షమించమని అడిగి, క్షమించబడి ప్రభు కొరకు మంచిగా జీవించమని ఒక తండ్రి వలె హెచ్చరిస్తూ మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా ఆశీర్వదించునుగాక. జీవరూపమైన మంటి బొమ్మను నన్ను నిర్జీవరూపమైన మంటి బొమ్మను నన్ను పెంచినావు, విలువనెంతో పెంచినావు, విలువనెంతో నీ రక్తమే ప్రోక్షించి, నీ రక్తమే ప్రోక్షించి అందుకో నా స్తుతి మాలిక, నా పేద హృదయ గీతిక, స్తుతులపై ఆసీనుడా. ఏమి నీ కర్పింతునో నీ రక్త త్యాగముకై, వేల నదుల తైలమా జ్యేష్ఠ గర్భఫలమునా ఏమిచ్చిన చెల్లును నాదన్నది నీ కొరకు, ఏమిచ్చిన చెల్లును నాదన్నది నీ కొరకు, నాదు పేద హృదయమేగా, నాదు పేద హృదయమేగా. ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. బుక్స్ చదివే అలవాటు కొంతమందికి ఉంటుంది, చాలా బాగుంటుంది.
ప్రాముఖ్యంగా యవన బిడ్డలు ఈ రోజుల్లో చదవడం కొంచెం ఇబ్బందిగా ఉన్నా బుక్స్ చదవడం చాలా మంచిది. మీ తల్లిదండ్రులకు కానీ మీ స్నేహితులతో కానీ బుక్స్ చదివించడం కూడా చాలా మంచిది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, యేసు అనుచరుల మంత్లీ మ్యాగజైన్, ఈ మంత్లీ మ్యాగజైన్లో అద్భుతమైన వాక్య సందేశాలు ఉంటాయి. మన ఆత్మీయంగా బలపరిచే ఒక గొప్ప వాక్య సందేశాలు ఉంటాయి. దీంట్లో అనేక మంది గొప్ప దైవజనులు, బహుబలంగా వాడబడిన వారు, వాడబడుతున్నవారు దీంట్లో సందేశాలు ఉంటాయి. అదేవిధంగా సంపాదకీయంలో వ్యక్తిగతంగా నేను కొన్ని విషయాలు నేను రాస్తుంటాను ఆత్మీయంగా బలపరచడానికి. వాటిని మీరు చదవాలి అనంటే యేసు అనుచరుల మాసపత్రికను మీరు తెప్పించుకోండి. దానితో పాటు ఆదికాండం వాల్యూమ్ 1, ఆదికాండం వాల్యూమ్ 2, ప్రకటన గ్రంథం, ఇప్పుడు పరమగీతం వాల్యూమ్ 1, 4 అధ్యాయాలు సిద్ధంగా ఉన్నాయి. సృష్టి ఏ విధంగా సృష్టింపబడింది అనేది జోషి అన్నగారు అద్భుతంగా వచనం వెంబడి వచనాన్ని వివరించారు. అంతం ఏ విధంగా ఉంటుంది అనేది ప్రకటన గ్రంథం ద్వారా జోషి అన్నగారు అద్భుతంగా వివరించారు. బైబిల్ ఎందుకు పరిశుద్ధ గ్రంథం అనేది పరమగీతం మొదటి 4 అధ్యాయాల ద్వారా ఆ పరిశుద్ధతని జోషి అన్నగారు వచనం వెంబడి వచనాన్ని వివరించింది. ఈ 4 పుస్తకాలు సిద్ధంగా ఉన్నాయి. మ్యాగజైన్ కావాలన్నవారు మ్యాగజైన్ కొరకు, అదేవిధంగా ఈ 4 బుక్కులు కొరకు మీరెవరైనా ఈ బుక్కులు కావాలని ఆశ కలిగిన వారు ఉంటే ఈ ఫోన్ నెంబర్స్ని సంప్రదించి వివరాలు మీరు తెలుసుకోమని నా మనవి. యేసు అనుచరుల పరిచర్య కొరకు ఒక్క నిమిషం మీ కుటుంబ ప్రార్థన, మీ వ్యక్తిగత ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మేమేదైనా తప్పు చేస్తుంటే మరొక్కసారి మమ్మల్ని మీరు హెచ్చరించవచ్చు, మమ్మల్ని మీరు సరిదిద్దొచ్చు. మీకు ఆ స్వేచ్ఛ ఉంది. ఎందుకనగా మనం దేవుని కుటుంబ సభ్యులం కాబట్టి కావాల్సిన సంప్రదించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోషి అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.